హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి, ఈరోజు మల్టీగ్రెయిన్ దోశ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను మల్టీగ్రెయిన్ దోశకి ఏమేమి నానబెట్టుకున్నానో ఈ వీడియోలోకి వెళ్దాం, రండి చూద్దాం. చూడండి, కింద రాగులు, పైన బియ్యము, జొన్నలు, సజ్జలు నానబెట్టుకున్నానండి. మెంతులు కూడా నానబెట్టుకున్నాను. అంతేకాదండి, పొట్టుపప్పు నానబెట్టుకున్నాను. పొట్టుపప్పు హెల్త్కి చాలా మంచిది, అంతేకాదు టేస్ట్ కూడా బాగుంటుందండి. అందుకనే పొట్టుపప్పు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా పొట్టుపప్పు మంచిదండి. కాబట్టి ఎక్కువ పొట్టుపప్పు వాడటానికి నేను ఇష్టపడతాను. మీకు ఎవరికైనా నచ్చితే కనుక పొట్టుపప్పుని కొంచెం టైం ఎక్కువ అనుకోకండి, తీసుకుని శ్రద్ధ తీసుకుని వేసుకున్నాం అనుకోండి, హెల్త్కి మంచిది. కాబట్టి పొట్టుపప్పు వాడండి మీరు కూడా. చూడండి, బ్యాటర్ తయారైపోయింది. దోశ వేసుకుంటున్నాను. మనకి మల్టీగ్రెయిన్ వల్ల హెల్త్కి చాలా మంచిదండి. మనం ఎండాకాలంలో అయితే కనుక రాగి జావ తాగుతాము, కానీ చలికాలం, వర్షాకాలం రాగి జావ ఎక్కువ మంది తాగం కదా. అట్లాంటప్పుడు మనకి రాగుల్లో ఉండే ఐరన్ కంటెంట్ ఎక్కువ మనకి ఉపయోగపడుతుందండి. కాబట్టి రాగులు కూడా ఇందులో మిక్స్ అవుతాయి కాబట్టి ఐరన్ పుష్కలంగా మనకి లభిస్తుంది. సో ఈ విధంగా కనుక రెండు దోశలు వేసుకున్నాం అనుకోండి, మనం హెల్త్కి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి అన్నమాట. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. కొంచెం చట్నీ వేసుకుని సర్వ్ చేసుకున్నాం అనుకోండి, ఇంటిళ్ళ పాది హెల్తీగా ఉండొచ్చు. బీ హ్యాపీ, స్టే హెల్తీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మామ్ స్పెషల్. తప్పకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.